धिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः न शृण्वन् ऊतिभिः सेदसादनम् ఏకవింశతి పత్రాలు భగవంతుడికి అర్పణ చేస్తూ భక్తిగా నమస్కారం చేద్దామా. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి వాకుడు. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి మారేడు. ఓం గజాననాయ నమః దూర్వారయుగ్మం పూజయామి గరిక. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి ఉమ్మెత్త. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి రేగు. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి ఉత్తరేణి. ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి తులసి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి విష్ణుక్రాంత. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి దానిమ్మ. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి దేవదారు. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి మరువం. ఓం సురాగ్రజాయ నమః సింధువారపత్రం పూజయామి వావిలి. ఓం శూర్పకర్ణాయ నమః జాతిపత్రం పూజయామి జాజికాయ. ఓం సురపూజితాయ నమః గండకీపత్రం పూజయామి సీతాఫలం. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి జమ్మి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి రావి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి మద్ది. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి జిల్లేడు. ఓం కుమారగురవే నమః చూతపత్రం పూజయామి మామిడి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః కపిత్థపత్రం పూజయామి వెలగ. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. మనం భక్తి ప్రాధాన్యత చూడండి. ఇందాక ఏకవింశతి పత్రాలలో తులసి అన్నారు. దానితో తులతూగేది లేదు కాబట్టి తులసి అనే నామం వచ్చింది. కనుక భగవంతుడికి అర్పణ చేసేటప్పుడు పులిహార దద్దోజనం చక్ర పొంగలి పెద్దగా నామాలు గట్టిగా చెబుతున్నామని కాదు, భక్తిగా ఒక్కసారి స్వామివారి యొక్క పాదాల దగ్గర మన యొక్క కంటి నుంచి ధారగా స్వామి పాదాలు కడిగినట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహంతో సిద్ధి బుద్ధి లాభము క్షేమము ఇవన్నీ కూడా కలుగుతాయి. వరములు ఇచ్చేటువంటి స్వామి కాబట్టి వరసిద్ధి వినాయకుడు.